సమస్యకు పరిష్కారాన్ని నువ్వు ఎక్కడ వెతుకుతావు? అవిటివాడు దేవాలయం దగ్గర వెతికాడు, దేవుని పాదాల దగ్గర వెతికాడు, దేవుని దయనే ఆశించాడు. దేవుని దయలేని మనుషుల దయ కూడా రాదని అర్థమైంది వాడికి. అంతేకాదు, భక్తులను గుర్తుపట్టాడు, వారి ముఖం తేరి చూచి విశ్వసించి వారు చెప్పినట్లు చేయటానికి ప్రయత్నించాడు. ఈరోజు దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నా, కష్టపడి సంపాదించిన కన్నీళ్ళే అన్నపానాలుగా, కడుపు నిండా తిన్న పరిస్థితి లేదు, కంటి నిండా నిద్రపోయిన పరిస్థితి లేదు. నానా రకాల వేదనల్లో నలిగిపోతున్నావు, దుఃఖ సహితంగా బ్రతుకుతున్నావు. కడుపు నిండా తినగలుగుతున్నావా? కంటి నిండా నిద్రపోగలుగుతున్నావా? నీ చేతుల కష్టార్జితం నిజంగా నీవే అనుభవిస్తున్నావా? అది లోకుల పాలవుతుందా? అది ఎవరి పాలవుతుందో నీకు తెలుసు. సమాజంలో నీ విలువలు ఎలా మారిపోయాయో నీకు తెలుసు. కొన్నిసార్లు చావాలనే ప్రయత్నాలు కూడా చేశావు. ఎందుకు? జీవితం అంధకారమయమైపోయింది. నెమ్మది లేని బ్రతుకు, శాపము ఎలుబడి చేస్తున్నట్టు అర్థమవుతుంది. హృదయంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, బిడ్డల పరిస్థితులు బాగలేవు, నీ ఇంటి వారి పరిస్థితులు బాగలేవు. తమ్ముడా, చెల్లే, నీ ప్రయత్నాల్లో విఫలత, నెమ్మది లేని జీవితం, దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నా. కారణం శాపం వెలుబడి చేస్తుంది, దానికి కారణం పాపం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా నా మాట విని మారు మనసు పొందు. ఇకనైనా పాప జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది నా వైపు తిరుగు. నా రక్తంతో నీ పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి నీ ఆత్మకు రక్షణను, నీ మనసుకు శాంతిని, దేహమునకు స్వస్థతను, ఆత్మకు రక్షణను నేను అనుగ్రహించి సమాజంలో నిన్ను ఒక దీపముగా వెలిగించాలనుకుంటున్నాను. నా మాట నమ్మి అడుగులు వేస్తావా? అదుగో దైవజనుని పిలుపు విని ఆ పిలుపు చొప్పున అడుగులు వేయడానికి ఇష్టపడ్డవాడు అద్భుత స్వస్థత పొందినట్లుగా నడవడానికి ఇష్టపడితే ఈరోజే నువ్వు తీర్మానం చేసుకొని, ఈరోజే నువ్వు అడుగులు వేయడానికి సిద్ధమైతే, ఈరోజే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీ పాపాలన్నీ కడిగేసుకొని నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్పు. పరిశుద్ధమైన అర్పణగా, పరిశుద్ధమైన అర్పణగా నీ జీవితాన్ని నా చేతికి అప్పగిస్తావా నా కుమారుడా? నీ శాపమును తొలగించి నీ ఆత్మను రక్షించి